సంక్రాంతి పండుగ అంటేనే మనకి మొదట గుర్తొచ్చేది దానాలు. అయితే మన పెద్దలు భోగి పండుగ నుంచి, ఆ భోగి మంట నుంచి మొదలైన ఆ దానం అనేది మనం ఆల్మోస్ట్ కనుమ, ముక్కనుమకు కూడా చేస్తుంటాం. ఎందుకనంటే సంక్రాంతి అంటేనే సూర్యుడి పండగ. ఇంకా గట్టిగా చెప్పాలి అంటే ప్రకృతి పండగ. అయితే ఈ ప్రకృతి పండగ రోజున ఈసారి అంటే ఈ ఆహ్, జనవరి తేదీన ముఖ్యంగా ఈ భోగి పండగ రోజున ఏకాదశి తిథి అనేది కలిసి వచ్చిందనమాట. అంతేకాకుండా ఈ ఏకాదశి అలాగే ఆ తర్వాత వచ్చిన సంక్రాంతి పండగ రోజున మనం ఖచ్చితంగా దానాలైతే ఇస్తాం కదా! అయితే భోగి రోజున కానీ, సంక్రాంతి రోజున కానీ ఈ ఈ ఏడాది ఏకాదశితో కలిపి వచ్చింది కాబట్టి మనం ఇవ్వకూడని కొన్ని వస్తువులైతే ఉంటాయి ఫ్రెండ్స్. ఆ దానం ఇవ్వకూడని వస్తువులు ఏంటి అనేది మనం తెలుసుకుందాము. తెలుసుకునే ముందు జస్ట్ ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మేము మీ ముందుకి ఎన్నో లేటెస్ట్ అప్డేట్స్‌ని తీసుకొస్తాం అనమాట. అయితే పంచాంగం ప్రకారం జనవరి 14న మనం చూసినట్టయితే భోగి ఉంటుందనమాట. అయితే అలాగే సంక్రాంతి కూడా కలిసి రావడంతో ఈ 2 కూడా కలిసి రావడంతో మనం ఈ పవిత్రమైన స్నానం చేస్తాము. అలాగే దానాలు చేస్తూ ఉంటాము. ఇంకా పిండి వంటలు చేసుకుంటూ ఉంటాం. దేవుడి పూజ చేస్తూ ఉంటాం గదా! ఈసారి షట్టిల ఏకాదశితో కలిసి రావడంతో కొన్ని ఆహార నియమాలను మనం పాటించాలి. అంటే ఈ రోజున బియ్యం, ఇతర ధాన్యాలు, ఉల్లిపాయలు, ఉప్పు, వెల్లుల్లి, పప్పు ధాన్యాలు ఇవన్నీ కూడా మనం మితంగా తీసుకోవాలి. అంటే దానం ఇవ్వడానికి పనికిరావన్నమాట ఇవి. అలాగే అంటే మనం ఎటూ మాంసాహారం తినం కదా! దాంతో పాటు మనం వెల్లుల్లిపాయలు, అలాగే ఇంకా చెప్పాలి అంటే మసాలా దినుసులుంటాయి చూసారా? బిర్యానీ ఆకు, పువ్వు ఇలాంటివి కూడా వాడకూడదసలు. ఏ రకమైన అంటే నిన్న మిగిలిన వస్తువులు గానీ అలాగ కూడా తినకూడదనమాట మనం. అల్లం వాడుకోవచ్చు. ఎందుకంటే అల్లము సాధారణంగా దైవ కార్యాలకు వాడుతుంటారనమాట. అందుకని అల్లాన్ని వాడుకోవచ్చు. అయితే ఈరోజు మనం ఖచ్చితంగా దానం చెయ్యకూడని విషయం ఏంటంటే, బియ్యం దానం ఇవ్వకూడదు. అయితే అంటే ఎందుకని బియ్యం దానం ఇవ్వకూడదంటే, ఈరోజు ఈ 14వ తేదీన ఏకాదశి కలిసింది కాబట్టి, బియ్యం, ఆ! ఇనుప వస్తువులు కానీ, లేదంటే ఇంట్లో ఏదన్నా వస్తువులు గానీ, ఉప్పు గానీ, అలాగే ఏదైనా తామసిక ఆహారం లాంటివి కూడా ఇవ్వకూడదు. అంటే దానిలో ఉదాహరణకి మనం చెప్పినట్టయితే అంటే బెల్లము, నువ్వులు ఇలాంటివి ఇవ్వచ్చు కానీ తామసిక ఆహారం వెల్లుల్లిపాయలు ఇలాంటివి ఇవ్వకూడదు. అలాగే నూనెను కూడా దానం చేయకూడదనమాట ఈరోజు. ఇలా దానం చేస్తే చాలా చెడు ఫలితాలుంటాయి. దానం చేయకూడని వస్తువులు ఈరోజు పర్టిక్యులర్‌గా బియ్యం. బియ్యం బదులు మీరు ఇంకేదైనా కూడా దానం చేసుకోవచ్చు. కానీ బియ్యం మాత్రం దానం చేయకూడదని కొంతమంది పండితులు చెప్తున్నారు. కానీ మరికొంతమంది ఏమంటున్నారంటే, సంక్రాంతి రోజున అంటే భోగి రోజున కానీ, మకర సంక్రాంతి రోజున కానీ, మన ఆనవాయితీగా ఎన్నాళ్ళ నుంచో వస్తున్న ఈ ఆనవాయితీని మనం తప్పించకూడదు. ఏకాదశి అయినప్పటికీ కూడా మనం తీసుకోకూడదు కానీ బియ్యాన్ని దానం ఇవ్వచ్చు అంటున్నారు. కానీ దానం ఇవ్వకూడనిది ఏంటి అంటే, నువ్వులు దానం ఇవ్వకూడదు. అలాగే పదునైన వస్తువులు, ఇనుప వస్తువులు ఇలాంటి వస్తువులని దానం ఇవ్వకూడదు. అలా దానం ఇవ్వటం వల్ల నెగెటివ్ ఎనర్జీ వస్తుంది. మరి ఏది పుణ్యం పొందేందుకు ఏది దానం ఇవ్వాలి అంటే, పండ్లు, కూరగాయలు, బట్టలు, ఆ! అలాగే నీరు, బెల్లం, ఇంకా పాలు, ఏదైనా గొడుగు, చెప్పులు, వేరుశనగలు, పసుపు, రంగు వస్తువులు, తెల్ల వస్తువులు కూడా దానం చేసుకోవచ్చు. కానీ తెల్ల వస్తువులు ఎవరు దానం చేయకూడదంటే, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాము, మాకు చాలా ఇబ్బందిగా ఉంది అన్నవాళ్ళు తెల్ల వస్తువుల్ని దానం చేయకండి. అయితే ఇక ఈ ఏకాదశి రోజున మనం సుఖ సంతోషాలతో ఉండాలి అంటే, దేవుడికి బెల్లం అలాగే నువ్వులతో కలిపిన ఆహ్, లడ్డూని కానీ, లేకపోతే ఏదైనా స్వీట్‌ని కానీ దానం ఇవ్వాలి. అంతేకాకుండా ఈరోజు సూర్యుడి పండుగ కాబట్టి చక్కగా పాలు, అలాగే బెల్లం వేసిన ఆహార పదార్థాన్ని సూర్యుడికి నివేదన ఇవ్వాలనమాట. ఎందుకంటే సూర్యుడికి పళ్ళు ఉండవని మన శాస్త్రాలు చెప్తున్నాయి. అందుకని మనం గమనించాల్సిందేంటంటే ఆయనకి గట్టి వస్తువులు పెట్టకుండా పాలతో చక్కగా మృదువుగా చేసుకునే ఆహార పదార్థాన్ని ఇవ్వాలనమాట స్వామివారికి. మరి విన్నారు కదా ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.